పెద్దిరాజు గారికి పని పాట లేదు కదా కృష్ణ. ఏదో ఒక రకంగా సంపాదించాలని ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాడు. అడ్డదారిలో సంపాదించాలనుకుంటున్నానని మీరు నన్ను అంటున్నారా? అంతకంటే ఇంకొక ఆశ్చర్యం ఉండదు. ఈ సమయంలో నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి. నువ్వు గమ్మునుండు. ఈ అక్షయ నీ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని తెగ తాపత్రయపడుతుంది నానమ్మా. ఆ అక్షయ్ ఎన్ని పర్ఫార్మెన్స్లు చేసినా ఆ అత్తయ్య పడదులే శౌర్య. అవని, ఇంకొకసారి ఆ అక్షయకి దైవ కార్యానికి సంబంధించిన ఏ పని అప్పగించకు. అలాగే వస్తువులు కూడా ముట్టుకొనివ్వకు. అర్థమైందా? హారతి పళ్ళని తీసుకెళ్లి గదిలో పెట్టు. ఎవరెక్కడుండాలో అక్కడుంటే మంచిది. మరీ నెత్తికెక్కించుకోకండి. ఎంత అమాయకంగా చూస్తుందో చూడండి. పాపం రోజూ తిట్లు తింటుంది. అక్షయ్ మన ఇంటికొచ్చి ఆనందంగా ఉంటుందనుకుంటే మాటలో కష్టాలు తప్పడం లేదు. చిన్న పిల్లని కూడా చూడకుండా ఈ మధ్య అమ్మ కూడా తెగ తిడుతోంది. మీరే కదా నన్ను పూజ గదిలోకి తీసుకెళ్లారు, మరెందుకు అబద్ధం చెప్పారు మేడం? కొన్ని రోజుల వరకు నేనేం చెప్పినా నువ్వు సరే అంటుండాలి. నన్ను సంప్రదించకుండా నువ్వే పని చేయొద్దు. వాళ్ళ మాటల్ని నువ్వస్సలు పట్టించుకోవద్దు. సరే మేడం. అక్షయ పూజ గదిలోకి వచ్చిందా?